ఇప్పుడండి పుస్తకం రాసుకోవటము, అచ్చేసుకోవటము అంత పెద్ద విషయం కాదేమో అనిపిస్తుంది. కాస్త గట్టి సంకల్పం ఉంటే రేయింబవళ్ళు కూర్చునైనా ఒక పుస్తకాన్ని స్క్రిప్ట్‌ని పూర్తి చేయొచ్చు. కాస్తంత డబ్బులు పెట్టుకుంటే, పెట్టుబడిగా సమకూర్చుకుంటే మంచి కవర్ డిజైన్‌తో చక్కటి పేపర్‌తో ప్రింట్ ఆన్ డిమాండ్‌లో అయినా 100, 200 కాపీలు వేసుకుని మనం ఆ ముచ్చట తీర్చుకోవచ్చు. కనుక రాయటము, అచ్చేసుకోవటము అనేది పెద్ద విషయం కాదు. అసలు విషయం ఎక్కడొస్తుందంటే, రాసి అచ్చేసుకున్నటువంటి ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవటం అనేదే ఈ కాలపు రచయితలు, సెల్ఫ్ పబ్లిషింగ్లో ఉన్న రచయితలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని నేను భావిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే, మొదట రైటర్కి రైటింగ్ మీద ఉన్నటువంటి ఆసక్తి రాసిన పుస్తకాన్ని ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసుకోవడం మీద అంతగా మనసు పెట్టడు. అది ఏదో వ్యాపారం కదా, అది మనకు సంబంధం లేని విషయము అని అనుకుంటాడు. కానీ రచయితగా 10 కాలాల పాటు మనం నిలదొక్కుని ఈ రంగంలో ముందుకు వెళ్ళాలంటే, రాసి వచ్చేసిన పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవటం ఎలా అనే దాని మీద కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ తగిన స్ట్రాటజీస్ని రూపొందించుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒకప్పుడంటే మనకి పుస్తకాల షాపులు ఉండేవి. విశాలాంధ్ర, ప్రజాశక్తి కంబైన్డ్ స్టేట్లో చాలా నెట్వర్క్ ఉండేది. వాళ్ళ 2 సంస్థలకే కనీసం ఒక 15-20 షాపుల దాకా ఉండేవి. హెడ్ ఆఫీస్లోనో ఎక్కడో మనం ఒక బ్రాంచ్లో ఒక 100-200 కాపీలు ఇస్తే అవన్నీ కూడా మొత్తము వాళ్ళ బ్రాంచ్ ఆఫీసులకు వెళ్ళిపోయేవి. 2 తెలుగు రాష్ట్రాల్లో పుస్తకం అనేది ఆసక్తి గల పాఠకులకు అందరికీ అందుబాటులో ఉండేవి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక రకంగా పుస్తక పఠనాభిలాష కూడా తగ్గటం వల్ల ఒకప్పుడు బాగా ప్రాభవంతో వెలిగినటువంటి విశాలాంధ్ర, ప్రజాశక్తి ఎక్కడికక్కడ మళ్ళీ తెలంగాణలో వేరే సంస్థలుగా అవి ఏర్పాటై విడిపోయి వాటి ప్రభావం తగ్గిందనే చెప్పాలి. మనకిలా పుస్తకాలని తమ అవుట్లెట్స్లోకి తీసుకుని ప్రాంప్ట్గా అమ్మి ఆ తర్వాత వాళ్ళ కమిషన్లు పోని 40-50% డిస్కౌంట్ పోను డబ్బులు ఇస్తారన్నటువంటి ఆశలు తగ్గిపోతున్న ఈ టైంలో మనమే ఒక విక్రేత అవతారం కూడా ఎత్తాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కనుక దాని మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అనేది నేను గుర్తించి ఆ విషయాల్ని మీతో పంచుకోవటం కోసం నేను మీ ముందుకు వచ్చాను. రైటర్కి ఉన్న 1,00,000 ఇబ్బందుల్లో ఈ కాంప్లిమెంటరీ కాపీలు అనేవి కూడా చాలా గుదిబండగా తయారైపోతున్నాయి. ఏదో ముచ్చటపడి ఒక ఆవిష్కరణ సభ, అది కూడా ఒక ప్రమోషన్కి పనికొస్తుంది. నలుగురికి మన పుస్తకం వచ్చింది అని తెలియాలంటే తప్పనిసరిగా ఒక ఆవిష్కరణ పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఆవిష్కరణ పెట్టుకుంటే అక్కడ చాలామంది బెల్లం చుట్టూ ఈగల్లాగా మోగిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ పత్రిక నుంచి వచ్చాము, ఈ ఛానల్ నుంచి వచ్చాము అని చెప్పి రిపోర్టర్సు వాళ్ళు కాంప్లిమెంటరీలు అడుగుతారు. పోనీ ఒక కాపీ ఇస్తే వాళ్ళు సరిపెట్టుకోరు. మా ఎడిటర్కి కావాలి ఒక కాపీ, మా ఎడిషన్ ఇన్ఛార్జికి ఒక కాపీ, మా పేజ్ ఇన్ఛార్జికి ఒక కాపీ కావాలని ఒక్కొక్క రిపోర్టర్లు 3 కాపీల చొప్పున తీసుకువెళ్ళే ఇది కూడా కనపడుతుంది. ఆ హడావిడిలో మనము వాళ్ళు అడిగినట్లుగా 3 కాపీల చొప్పున ఇవ్వకపోతే రేపు కనీసం వార్త కూడా వచ్చే అవకాశం లేదేమో అని ఒక చిన్నపాటి అనుమానంతో అలా కాపీలు ఇస్తే పుస్తకావిష్కరణ రోజే మనకు ఒక 40-50 కాపీలు ఉచితంగా పంచాల్సిన పరిస్థితి ఉంటుంది. పుస్తకాలు ఫ్రీగా తీసుకోవటము మా జన్మ హక్కు అని భావించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్న రైటర్లు కూడా కొంతమంది లేకపోలేదండి. ప్రతి సభకి ఏదో సంచిలో పుస్తకాలు వేసుకెళ్ళటము, అక్కడ కనపడ్డ వాళ్ళందరికీ ఒక రాష్ట్రపతి గారి లెవెల్లో సంతకం చేసి ఫలానా సుబ్బారావు గారికి అభినందనలతో అని చెప్పి కాపీలు ఫ్రీగా పంచటము మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఫ్రీగా ఇవ్వాలి అని ఒక అలవాటు పడిపోతున్నారు చాలామంది. రైటర్స్గా మీరు మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉచితంగా ఎవరికి నేను ఒక కాపీ కూడా ఇవ్వను అనేది
ఒక నియమంగా పెట్టుకోవటం అనేది చాలా అవసరం. ఇలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఉచిత కాపీల కోసం ఎగబడుతున్నారని అనుకోవడానికి లేదు. ఆ మధ్య నా జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన మూర్తి గారు అంటాం మేము, మెహక్ హైదరాబాదీ అని ఆ పేరుతో ఆయన ఉర్దూ నుంచి తెలుగులోకి చాలా రచనలు అనువాదాలు కూడా చేస్తున్నారు. ఒకరోజు కొన్ని పుస్తకాలు నా దగ్గర కాపీలు ఎక్కువగా మిగిలిపోతే, మూర్తి గారు మీ పోస్టల్ అడ్రస్ పెట్టండి, కొన్ని పుస్తకాలు మీకు పంపిద్దాం అనుకుంటున్నాను అంటే, మధ్యాహ్నం దాకా ఆయన అడ్రస్ పెట్టలేదు. నేను ఫోన్ చేసి అడిగాను, ఎందుకని అడ్రస్ పెట్టమంటే పెట్టలేదు, నేను బుక్స్ పంపిస్తాను కదా అని. ఏం లేదండి, నేను జనరల్గా కాంప్లిమెంటరీస్ నేను తీసుకోనండి, అదొక నియమం అండి, కనుక మీరు దయచేసి నాకు పంపకండి అని చాలా మర్యాదగా ఆయన చెప్పాడు. మెహక్ హైదరాబాద్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉచితంగా తీసుకోకుండా కొనుక్కుని మాత్రమే తమకు కావలసిన పుస్తకాలు కొని మాత్రమే చదవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ ఒకే ఘాట మనము కట్టలేము. నేను 88లో మీరు జర్నలిస్ట్ కావాల్సిన పుస్తకం రాశాను. ఆ రోజుల్లో పరిస్థితి చాలా ఉత్సాహంగా ఉండేది. ఇంటికి కూడా వచ్చి పుస్తకాన్ని రోజు ఒక 5-10 మంది వచ్చి పుస్తకాల్ని కొనుక్కెళ్ళేవాళ్ళు. ఒకానొక జర్నలిస్ట్ మిత్రుడు, మీ పుస్తకం ఒక 10 కాపీలు ఇవ్వండి, నేను రిపోర్టర్ మిత్రులకి నేను అమ్మి డబ్బులు పంపిస్తా అన్నాడు. సరే కదా, ఆయన ఉత్సాహపడుతున్నాడని చెప్పి ఒక 10 కాపీలు ఇచ్చాను. 10 కాపీలు ఇస్తే వాటి తాలూకు డబ్బులు మాత్రం రాలేదు. ఆ పుస్తకాలు ఏమైనాయో మళ్ళీ 1-2 సార్లు నేను ప్రస్తావన చేశాను, కానీ ఇక లాభం లేదు అని చెప్పి నేను ఊరుకున్నాను. అంటే అందరూ అలా పర్సనల్గా సేల్ చేసి డబ్బులు ఇవ్వరా అనేది మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని యూనివర్సలైజ్ చేసి మాట్లాడటానికి లేదు. మనకి మన మంచి పుస్తకం నిర్వాహకులు కాపు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక మంచి పుస్తకం ఏదైనా వెలువడినప్పుడు ఆ పుస్తకము తప్పనిసరిగా పాఠకులు చదవాలనుకున్నప్పుడు ఆయన రైటర్ నుంచి కొన్ని పుస్తకాలని తెప్పించి తాను స్వయంగా ప్రమోట్ చేసి విక్రయించిన తర్వాత ప్రాంప్ట్గా డబ్బులు పే చేస్తున్నటువంటి కాపు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అసలు ఏమీ లేరని చెప్పి కాదు, కాకపోతే మొత్తం మీద సినేరియో ఏంటంటే, వ్యక్తిగత స్థాయిలో ఒక్కొక్కసారి డబ్బులు రావేమో అనే ఒక చిన్నపాటి ఇది ఉంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఎవరికి మనం పుస్తకం ఇస్తే అమ్మి డబ్బులు వెనక్కి వస్తాయి అనేది గట్టిగా తేల్చుకొని దాన్ని ఇవ్వటం మంచిది. నేను రాసిన రామోజీరావు ఉన్నది ఉన్నట్టు పుస్తకాన్ని ప్రమోట్ చేయటంలో నేను ఇనిషియల్గా చాలా ఇబ్బందులు పడ్డాను. రామోజీరావు మీద రాసిన ఆ పుస్తకాన్ని నేను ఈనాడులో రివ్యూకి పంపలేను, వాళ్ళు రివ్యూ చేయరు. ఆంధ్రజ్యోతికి పంపిద్దామంటే ఆంధ్రజ్యోతిలో వస్తుందో రాదోలే అనేటువంటి ఒక నమ్మకం లేదు, అపనమ్మకం ఉంది. వేస్ట్, అనవసరంగా కాపీలు పంపించి వేస్ట్ అని చెప్పి ఆంధ్రజ్యోతికి ఈనాడుకి పంపలేదు. సాక్షి దినపత్రికలో అయినా వస్తుందని చెప్పి సాక్షికి పంపిస్తే సాక్షిలో కూడా టు మై సర్ప్రైజ్ సాక్షిలో కూడా రివ్యూ రాల. ఒక్క నమస్తే తెలంగాణలో మాత్రం చాలా పొడి పొడిగా ఒక చిన్న పేరాలో ఒక చిన్న రివ్యూ ఇచ్చామని చెప్పి అనిపించారు. ఒక పుస్తకాన్ని మనము రీడర్కి ఎలా తీసుకువెళ్ళాలి ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాన్ని భర్తీ చేస్తూ పత్రికలలో రివ్యూలు రాని ఆ లోటును భర్తీ చేస్తూ సోషల్ మీడియా నాకు అక్కరకు వచ్చింది. రామోజీ అనే ఒక మీడియా మొగల్గా ఆయన పేరున్నవాడు కనుక చాలామంది యూట్యూబ్లో నన్ను ఇంటర్వ్యూలు అడిగారు, ఇంటర్వ్యూలు ఇచ్చాను. అలాగే మిత్రులు కొంతమందిని అడిగి జర్నలిస్ట్ మిత్రులకి పంపించినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఇట్లా పెద్ద పత్రికలు ఏవి కూడా రివ్యూ రాలేదండి, మీరు కాస్త ఏదైనా 4 ముక్కలు రాస్తే మీ ఫేస్బుక్ పేజీలోనో మరెక్కడన్నా మీ బ్లాగ్లో కానీ రాస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, అలా నా రిక్వెస్ట్ని మన్నించి తమంతట తాము వాలంటరీగా చేసిన వాళ్ళల్లో కల్లూరి భాస్కరం గారు, ఒక పత్రికాధిపతి బ్లాక్ అండ్ వైట్ కథనం అని చెప్పి శీర్షికతో ఆయన రాశారు. కల్లూరి భాస్కరం గారి రివ్యూ ఆయన ఫేస్బుక్లో రాగానే దాన్ని మరొక 1-2 బ్లాగుల్లో వెబ్సైట్స్లో దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటము, అది పుస్తకం సేల్స్కి భాస్కరం గారు రాసిన రివ్యూ అనేది బాగా ఉపయోగపడింది. కారణం ఏంటంటే ఆయనకున్న ఒక క్రెడిబిలిటీ, సాహితీయ లోకంలో ఆయనకున్న ఒక మార్క్, ఆయన చెప్పిన
పద్ధతి తను ఎలా ఫీల్ అయ్యాడు ఆ పుస్తకం చదివేటప్పుడు అని దాన్ని చాలా సిన్సియర్గా తన ఫీలింగ్స్ని వ్యక్తం చేయటంలో ఆ రివ్యూ బాగా పట్టింది. అలా కొన్నిసార్లు ఏమిటంటే యూట్యూబ్లోనే మళ్ళీ పోస్టర్స్ లాంటివి తయారు చేసి నేను ఫేస్బుక్లో అక్కడ పెట్టడం వల్ల కొంతవరకు ప్రమోట్ చేయగలిగాము. అంటే ఒక మంచి పుస్తకమైనా సరే పత్రికల్లో నామమాత్రంగా అయినా రివ్యూ వస్తుంది అనుకోవడానికి అవకాశం లేదు కనుక ఏ ఏ మార్గాలని మనము అనుసరిస్తే దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనేది మనం ఎక్కడికక్కడ పుస్తకం టైటిల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒకప్పుడండి ఈనాడు ఆదివారంలో మన బుక్ రివ్యూ వస్తే దాని స్ట్రెంగ్త్ మీదే 500 కాపీల దాకా అమ్ముడుపోయేదండి. ఆ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం.